सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर అయిన తర్వాత వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే చిన్నప్పుడు నేను సుమతి శతకం చదువుకున్నా. ఇయాల రేపు చదువు తల్లిదండ్రుల పిల్లలకు తెలుగు నేర్పట్లేదు, కానీ అదృష్టవశాత్తు మేము చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దిగా గొప్ప. ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటుంది, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని. అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా పుత్రోత్సాహం పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది. ఎందుకు అంటే చదివితే చాలు, పాస్ అయితే చాలు అని చాలా మంది తల్లిదండ్రులు, ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము, మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోనిలే అని చెప్పి పంపించిన వారికి ఈరోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కనబరిచి మేము దేనిలో కూడా తీసుకోలేము, మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామన్న ఒక ఆత్మ విశ్వాసాన్ని వాళ్ళు ఈరోజు మనకు తెలియజెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు. అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పిల్లల ఆశల్ని కానీ కోరికల్ని కానీ మీరు అదుపులో పెట్టకండి. స్తోమత లేదనో సమయం లేదనో పెళ్లి చేయాలనో ఇంకా ఇతరత్ర కారణాలతోటి వాళ్ళు ఎక్కే శిఖరాలను మెట్లను మీరు దయచేసి ఆపకండి. వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు ఈరోజు రుజువు చేసుకున్నారు. ఒక చిన్న ప్రోత్సాహం మేము ఇస్తే దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు 114 మంది ఈరోజు మేము కూడా తయారుగా ఉన్నాం, మేము కూడా ఉన్నత శిఖరాలు ఎదుగుతామని చెప్పి మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈరోజు ప్రపంచానికే నివ్వెరపరిచేలాగా పాలమూరు జిల్లా మొత్తం విస్మయం చెందేలాగా ఈరోజు వాళ్ళు ఈ సత్ఫలితాలను మనకు అందించారు. ఆ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నన్ను నిలబెట్టిండ్రు, మీరు నా ఆశల్ని విశ్వాసాన్ని మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టిండ్రు. అందుకే ఈరోజు ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో పేరు పెట్టుకున్నాం. మీకు గుర్తుంది, ఆ రోజు బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాలేజీలో మనం పేరు పెట్టుకున్నాం పయనీర్ అని. పయనీర్ ఎందుకు అంటే మీరు మొదటడుగు వేస్తా ఉన్నారు, ఆ మొదటడుగు వేసే సైనికులు మీరు, పయనీర్స్ మీరు అని చెప్పి మీ అందరికీ కూడా ఆ రోజే మేము పేరు పెట్టుకున్నాం. మీకు పెట్టిన పేరు సార్థక నామధేయంగా ఈరోజు మీరు నిజంగా పయనీర్స్ గా మిగిలినరు. మన మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమము జరిగి ఇంత సక్సెస్ఫుల్ కాలేదు. ఈరోజు 114 మంది పయనీర్స్ దివిటీలుగా దిక్సూచీలుగా భావి తరానికి ప్రోత్సాహం అందించే ఒక నాయకురాలుగా మీరు తయారు కాబోతున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అన్నిత్యం ఇన్స్ట్రక్టర్ గా మీ దగ్గర ఉండి కాలేజ్ టైం అవుతున్నా ఇంటికి పోకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని మీరు చదువుతున్నారా లేరా, మీరు టెస్టులు చేస్తున్నారా, అవన్నీ కూడా ఒక అమ్మలాగా వాళ్ళందరినీ కూడా చూసుకున్న మా ఇన్స్ట్రక్టర్లు 4 మంది, ఒక కాలేజ్కి ఇద్దరు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. దాని తర్వాత మళ్ళీ మా గర్ల్స్ కాలేజ్ వార్డెన్ గారు ఉన్నారు. అన్ని ఒక ఎత్తు, ఈ నెల రోజులు మిమ్మల్ని అమ్మాయిల్ని కంటి రెప్పలాగా చూసుకొని తమ పిల్లలాగా కడుపులో పెట్టుకొని వాళ్ళకు ఆకలి లేకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ హాస్టల్లో పెట్టి వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని, మోటివేషన్ని, అలాగే కట్టెబట్టుకొని హెడ్ మాస్టర్ గా కూర్చొని చదువుకోండి లేకుంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళ వెంబడి నడిచి ఈరోజు ఇంతమంది అమ్మాయిలు 70% ఈరోజు సక్సెస్ అయిందంటే ఆ అమ్మాయిలు అత్యధికంగా హాస్టల్లో ఉండి వాళ్ళకు ఆ నెల రోజులు మార్గదర్శకం చేసిన మా వార్డెన్ గారు స్వప్న గారు, వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు. ఈ ముఖ్యంగా అందరికంటే లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళది లాస్ట్ చెప్తాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా తోడ్పాటు విజయవంతంగా జరగడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సాహం ఇచ్చిన మా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా మొత్తం పాలమూరు జిల్లా విద్యార్థి లోకం తరఫున, తల్లిదండ్రుల తరఫున, మా పాలమూరు వాసుల తరఫున పాలమూరు గొప్పగా ఉండాలని కాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున అమ్మ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.
ఎందుకంటే మీరు అమ్మ కాబట్టి, అమ్మ మనసు మీకు ఉంది కాబట్టి ఇంతమంది పిల్లల్ని కడుపులో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నాకు తోడ్పాటు అందించారు. ఎటువంటి చట్టపరమైన ఆటంకాలు కావచ్చు, ప్రభుత్వపరమైన ఆటంకాలు కావచ్చు లేకుండా హైవేని మాకు ఇచ్చారు. ఆ హైవేలో మేము ఈరోజు అద్భుతంగా మన పిల్లలు దూసుకొని పోయారు. మీకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.